నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ఇప్పటికైనా పీసీసీ కార్యవర్గ కూర్పు ఒక కొలికి వచ్చేనా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వాళ్లకు శుభవార్త అందబోతోందా పీసీసీని నియమించి 5 నెలలు గడుస్తున్నా ఇంకా కార్యవర్గం ఎందుకు ప్రకటించలేదు పార్టీ అధికారంలో ఉందని పోటీతత్వం ఎక్కువ ఉందని ఆలస్యం అవుతుందా లేదంటే మరేమైనా ఉందా గతంలో పీసీసీ ప్రకటించిన వెంటనే వర్కింగ్ ప్రెసిడెంట్లను ప్రచార కమిటీ వైస్ ప్రెసిడెంట్లను నియమించేవారు కానీ ఇప్పుడు పీసీసీ నియమించి 5 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కార్యవర్గ కూర్పు పైన స్పష్టత రాలేదు పీసీసీగా నియమితులైన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లారు వెళ్లిన ప్రతిసారి కూడా ఈసారి పార్టీ కార్యవర్గం పూర్తవుతుందని ఎంతో ఆశతో కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు వెళ్లి వచ్చిన ప్రతిసారి కార్యకర్తలకు నిరాశే మిగులుతుంది వాళ్ళ ఆశలపైన నీళ్లు చల్లినట్లు అవుతుంది దీంతో కార్యకర్తలంతా అవి వచ్చేవని నిరాశతో పదవుల గురించి ఆలోచించడం మానేసినట్టు కనబడుతుంది అయితే ఈసారి ఢిల్లీ టూర్ మాత్రం ఖచ్చితంగా పార్టీ కార్యవర్గం కూర్పుపైనే ఉంటుందని మరో 2-3 రోజుల్లో పార్టీ కార్యవర్గ విస్తరణ జరుగుతుందని తాజాగా జరిగిన సిఎల్పి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని సమావేశం ముగిశాక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాకు వెల్లడించాడు అయితే ఢిల్లీకి వెళ్లిన తర్వాత అటు ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ ఇటు పార్టీ కార్యవర్గ విస్తరణ జరుగుతుందని అందరూ భావించారు కానీ కేబినెట్ విస్తరణ మరికొంత ఆలస్యం అవుతుంది కానీ పార్టీ పదవుల విస్తరణ అయిపోతుందని చెప్పారు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఉత్తమ్ కుమార్ రెడ్డి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేని కలిసి పార్టీ పదవులపైన చర్చించినట్టుగా తెలుస్తోంది జిల్లాల వారీగా అర్హులైన జాబితాను ఒక్క వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వైస్ ప్రెసిడెంట్ పదవికి 3 చొప్పున అధిష్టానం ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది అయితే గతంలో 5 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించగా ఈసారి 4 నియమిస్తారు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి పీసీసీ బీసీ కావడంతో ఇచ్చే వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒక ఓసీ ఒక ఎస్సీ ఒక మైనార్టీలకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది అంతేకాకుండా వైఎస్ ప్రెసిడెంట్లను కూడా నియమించనుంది అయితే 19 పార్లమెంటు నియోజకవర్గంలో ఒక నియోజకవర్గానికి ఒక వైస్ ప్రెసిడెంట్ చొప్పున మొత్తం 17 నుంచి 20 వరకు వైస్ ప్రెసిడెంట్లను 35 నుంచి 40 మంది వరకు జనరల్ సెక్రటరీలను నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మొత్తానికి 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పదవులపైన ఎంతో మంది ఆశలతో ఉన్నారు అయితే జెండా మోసిన వాళ్ళకి పార్టీ పదవి వరిస్తుందా లేదంటే వాళ్ళకు ఆశలు నీరు గారుస్తుందా అనేది వేచి చూడాల్సిందే